బీజేపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వారు దేశాన్ని శాసిస్తున్నారు. బీజేపీ హయాంలో క్రిమినల్స్ కి శిక్ష పడడం తక్కువ. ఎందుకంటే క్రిమినల్స్ ని రక్షించేదే బీజేపీ. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, దాదాపు మహిళల్ని గౌరవిస్తాం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం, మహిళల్ని అవమానించే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన బీజేపీ వాళ్ళు అతి కిరాతకంగా దాదాపు బీజేపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు మహిళలపై అనేక రకాలుగా అనేక మార్లు దాడులు జరిగాయి. అది సెక్షువల్ హరాస్మెంట్ కానివ్వండి, హత్యలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, నడి రోడ్డులపై హింసించడం కానివ్వండి, అనేక రకాలుగా మహిళల్ని కించపరుస్తూ, అవమానిస్తూ, హరాస్ చేస్తూ బాధ పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికంటే ఒకరికి శిక్ష పడిన ఇది లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డేరా బాబాకి దాదాపు బీజేపీ వాళ్ళు 22 సార్లు పెరవల మీద రిలీజ్ చేశారు. అతను మానభంగాలే కానివ్వండి, హత్యలే కానివ్వండి, ఎన్ని చేసినా అతనిని పెరవల మీద విడుదల చేస్తూనే ఉన్నారు. ఇలా డేరా బాబానే కాకుండా అనేక మంది క్రిమినల్స్ బీజేపీ వెనకాల అండబెట్టుకుని పెరవల మీద రిలీజ్ అయ్యి ఈ దేశంలో ఉన్న మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. మహిళల్ని హింసించి కిరాతకంగా బాధ పెట్టిన వాళ్ళని బీజేపీ వెనక నుండి ప్రోత్సహించి వాళ్ళకి పదవులు ఇచ్చి వారిని ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు. నాకు తెలిసినంత వరకు మహిళలు బేటీ పడావో బేటీ బచావో అన్న బీజేపీ సిద్ధాంతం గంగలో తొక్కినట్టే. ఈ దేశంలో రక్షాబంధన సందర్భంగా బీజేపీ మన దేశ మహిళలకు గౌరవించి, మనం రక్షాబంధన్ అంటే ఎంత పవిత్రంగా మనం అనుకుంటామో, మహిళల్ని ఎంత ఇదిగా కేర్ చేసుకుంటామో, అంటే మనం వాళ్ళకి రక్షాబంధన రోజు మనకి ఎవరైతే రాఖీలు కడతారో వారిని మనం ప్రాణం విడిచే వరకు కంటికి రెప్పగలా కాపాడుకుంటాం. అదే విధంగా మనం ఏదైతే మనకు రక్షాబంధన్ రోజు రాఖీలు కడతారో మన చెల్లెలు తోడబుట్టే వాళ్ళని మనం ఎంత జాగ్రత్త చూసుకుంటామో, ఈ దేశ మహిళల్ని రక్షించాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు రక్షాబంధన్ సందర్భంగా మన దేశ మహిళలకు, మన తోబుట్టువులకు ఈ బీజేపీ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? క్రిమినల్స్ ని పెరవల మీద విడుదల చేయడం. ఎంతమంది ఎవరికి శిక్ష పడింది? బీజేపీలో అనేక మంది అనేక రకాలుగా మహిళల్ని చిత్రహింసలకు గురి చేస్తే ఎవరికి శిక్ష పడింది, ఎవరిని శిక్షించారు అన్నది ఇది లేదు. కానీ ఒక మనిషిని, డేరా బాబా అన్న వ్యక్తిని అనేక సార్లు క్రిమినల్ కేసు పెట్టినా అతనికి 22 సార్లు పెరవలిచ్చి బీజేపీ విడుదల చేసింది. ఈ రక్షాబంధన్ నాడు బీజేపీ ప్రభుత్వం మన దేశ మహిళలకు ఇచ్చే అతి గొప్ప గిఫ్ట్ ఏదైనా క్రిమినల్స్ ని పెరవల మీద విడుదల చేసి మళ్ళీ మన తోబుట్టువుల మీద మానభంగాలు, హత్యలు, దాడులు ఏదైతే ఉన్నాయో బీజేపీ ప్రోత్సహించిందో అవన్నీ మళ్ళీ చేయమని ఈ బీజేపీ ప్రభుత్వం 22 సార్లు పెరవల మీద విడుదల చేశారంటే ఇది మనకు తెలిసినంత వరకు ఒకటే. అయితే మనకు తెలియకుండా మనకు కంటికి కనబడిన క్రిమినల్స్ ఎంతమందిని ఈ బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిందో ఒకసారి ఆలోచించండి.